నాకు పుట్టినరోజు చేస్తావా లేదంటే మీ నాన్న దగ్గరికి వెళ్తావా నువ్వే తేల్చుకో అని ఆ మాట ఎవరితో అన్నారో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది నేను బైక్ మీద వెళ్తూ దీని గురించి చెప్తాను. అరే గుండుగా జనాలకు నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఏం చేయాలరా? ఓ సంతేనా సబ్స్క్రైబ్ ఆకున్నా గంటను కొట్టు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బ్లాగర్ 07. నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక బలం, నాన్న అంటే ఒక నమ్మకం, నాన్న అంటే ఒక బలగం, నాన్న అంటే ఒక సైన్యం, నాన్న అంటే ఒక త్యాగం. ఎవరైనా ఒక అమ్మ ప్రేమ గురించి వర్ణిస్తారు, అభివర్ణిస్తారు, కానీ నాన్న పడే బాధను ఎవరైనా చెప్పగలరా? నేను ఇప్పుడు మీకు ఒక తండ్రి పడిన బాధ నేను నా చెవులారు విన్నాను, కళ్ళారు చూశాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. నాకు వరుసకి అన్న అవుతాడు. అతను నాకు ఒకసారి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. నేను వెళ్ళేసరికి అప్పటికి ఇంట్లో అరుచుకుంటూ ఉన్నారు. అతని కొడుకు అన్న మాటలు వింటే నిజంగా నాకు మైండ్ పోయింది ఆ రోజు. వాడు ఏమన్నాడంటే, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర మొబైల్ ఉంది, అందరికీ బైక్ ఉంది అంటూ నువ్వు దేనికి పనికిరావు, నీ పేదరికంతో నన్ను ఎందుకు చంపుతున్నావు, నా ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేకపోతున్నా, నీ వల్ల నాకు అంత అవమానమే, అసలు నేను నీకు పుట్టవలసిన వాడినే కాదు అంటూ దురుసుగా బయటికి వెళ్ళిపోయాడు. నేను అక్కడ ఏమీ మాట్లాడలేకపోయా. ఆయన పరిస్థితి తెలిసిన నాకు చాలా బాధేసింది. ఆ తండ్రి ఎన్నోసార్లు నా దగ్గర పిల్లల గురించి బాగా గొప్పగా చెప్పాడు. వాడికి ఒక ఉద్యోగాన్ని చూడాలి, కూతురికి ఎవరో ఒక అయ్యి చేతులు పెట్టాలి అని నాకు చాలాసార్లు చెప్పాడు. ఒక్కోసారి పిల్లలకి ఏం చేయలేకపోతున్నానే అని ఎన్నోసార్లు బాధపడ్డాడు. ఒకసారి ఆ అన్న నా దగ్గరికి వచ్చి, పిల్లలు చేయి దాటిపోతున్నారు తమ్ముడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని చెప్పి ఎన్నోసార్లు బాధపడ్డాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఒకరు పొంతన ఉండదు. నలుగురు 4 దిక్కులు కూర్చుంటారు, ఒకరికి ఒకరు మాట్లాడుకోరు. అదేంటో, అది ఇల్లా లేదంటే బస్టాండ్లో ఉన్న వెయిటింగ్ హాలా? అయితే ఒకసారి ఆ అన్న కొడుకు ఒక పిచ్చి పని చేశాడు. దాంతో ఆయన మరింత కృంగిపోయాడు. అదేంటంటే, ఆ కొడుకు ఒక అమ్మాయి కోసం త్రాగుడికి బానిస అయ్యి చిన్న వయసులోనే నాకు పెళ్లి చేస్తావా సస్తావా అని వేధించాడు ఆ తండ్రిని. అప్పటికి ఆ తండ్రి, ముందు నువ్వు సెటిల్ అవ్వరా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా, నీకు పెళ్లి చేస్తానని కొడుకు చెప్తుంటే ఆ కొడుకు ఎంతసేపటికి నాకు పెళ్లి చేస్తావా సస్తావానే ఎదురు తిరిగి మాట్లాడుతూ వచ్చాడు. కొడుకు బాధ తీర్చలేని వాడివి నువ్వే మొగోడివి అని ఆ తల్లి భర్తకు సరైన భోజనం పెట్టక ఆయనని అనారోగ్యం పాలు చేశారు. చివరికి ఆ తండ్రి అనారోగ్యంగా ఉంటూనే బాధపడుతూ వచ్చాడు. అవి చూస్తున్న కొడుకు చివరికి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ని కూడా వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆ మ్యారేజీని యాక్సెప్ట్ చేశారనే కానీ వాడు ఇంకా సెటిల్ అవ్వలేదే. ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాడు? నేనైనా పెయింట్ పనికి వెళ్తున్నాను, రోజుకి కానీ వారానికి కానీ వచ్చే కూలీ నాకే సరిపోవట్లే ఇంట్లోకి. రేపు వాడు ఏ పని చేయకుండా ఆ అమ్మాయిని ఎలా కాపాడుకుంటాడు అని మదనపడుతూ రోజు నాకు చెప్తూ బాధపడుతూ ఉండేవాడు. కొడుకుకి కోడలికి ప్రతిరోజు గొడవలు అవుతుంటే వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పలేక ఆ తండ్రి చాలా కృంగిపోయాడు. ఆ అన్నకి శ్వాస అందట్లేదని నైట్ 2:30కి మా ఇంటికి వచ్చాడు. సరే, నేను ఆ అన్న మాత్రమే జీజేహెచ్కి వెళ్ళాము. మొత్తం టెస్టులు చేయించాను, బాగానే ఉన్నాడు అనుకొని మార్నింగ్ 9కి నేను వెళ్ళిపోయాను అన్న దగ్గర వేరే వాళ్ళని ఉంచి. అయితే ఆ అన్నకి శ్వాస అందటం లేదని నాకు మళ్ళా కాల్ వచ్చింది. అయితే ఆయన జీజీహెచ్లో లేడు, ప్రైవేటు హాస్పిటల్లోకి షిఫ్ట్ చేశారు. నేను హుటాహుటిగా వెళ్ళాను అక్కడికి. అయితే అక్కడికి కొడుకు రాలేదు. ఎందుకో తెలుసా?
ఆ ఇంటి కోడలు నాకు పుట్టినరోజు చేస్తావా లేదంటే మీ నాన్న దగ్గరికి వెళ్తావా నువ్వే తేల్చుకో అని అనింది. ఏముందో తెలీదు, కొంతసేపటికి కొడుకు వచ్చాడు. చివరికి ఆ అన్న శ్వాస తీసుకోక వెంటిలేటర్పై ఉంటే డాక్టర్ నన్ను పిలిచాడు. చివరికి ఆ అన్న నా చేతిలోనే చనిపోయాడు. అప్పటికి కానీ తెలియదు ఆ కొడుక్కి మా నాన్న ఎంతో బాధ పెట్టానే అని. ఎంత బాధపడ్డా ఆ తండ్రి తిరిగి రాడు, ఆ తండ్రి అన్న మాటల్ని తిరిగి రావు. ఆ అన్న నాతో ఒకరోజు ఒక మాట అన్నాడు. పేదరికంలో ఉన్న నేను నా బిడ్డల్ని బాగా చదివించుకొని వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టాలనుకున్నాను. కానీ నా కొడుకు నన్ను అందరి ముందు అవమానించాడు, నేను తట్టుకోలేకపోయాను అని నా దగ్గర ఎంతో బాధపడ్డాడు. అవే మాటలు ఆ కొడుక్కి చెప్తుంటే ఆ కొడుకు మరింతగా బాధపడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నా ఆ తండ్రి మాత్రం తిరిగి రాడు. అప్పటికి నేను వాడితో చెప్పాను, తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉండిద్దో నువ్వు తండ్రి అయినప్పుడు నీ పిల్లలకు తెలిసిద్ది, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా ఆ రోజు నేను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాను.